గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వినిపిస్తున్నానమ్మా. నేను చివరిలో చదివేటప్పుడు నాకు ఒక సందేహం వెంటాడింది, నా కవితా శీర్షిక ఎవరంటారో అని. ఇంతకుముందు చదివినటువంటి వారు సాహితీ శిఖరం అని అన్నారు, ఇంచుమించు దగ్గరికి వచ్చారు. నాకు భయం వేసిందంటే నా శీర్షిక ఎవరంటారో అని. విశ్వంబర సాహిత్య శిఖరం నేను రాసుకున్న శీర్షిక. దీపక్ గారి ముందు నేను చదవటం అదృష్టము. నా ఆలోచన విధానం ఏంటంటే, ఎవరైనా ఒక కవిత చదివితే వాళ్ళ హృదయం మనకు తెలుస్తుంది. అయితే నేను సినారే గారి హృదయాన్ని పట్టుకోవాలంటే నేను ఎన్ని కవితలు పట్టుకోవాలి? సాధ్యం కాదు. కాబట్టి 20 లైన్లు మన కండిషన్లో ఆయనను ఎక్కువ సమకూర్చడం కోసం నేను కవిత్వాన్ని వర్ణిస్తూ దాన్ని తీసుకోవడం జరిగింది. నా కవితా శీర్షిక విశ్వంబర సాహిత్య శిఖరం. సినారే గారి కవిత్వం, పాటలు ముగ్ధ మనోహర మోహన రూప మాలికల కళ్యాణ కమనీయ మనోరంజకం. సినారే గారి కవిత్వం, పాటలు ముగ్ధ మనోహర మోహన రూప మాలికల కళ్యాణ కమనీయ మనోరంజకం. మమతలను వడిసి పట్టుకొని మాధుర్యాన్ని ఒలికించే అమృత కలశం. జీవన రసమయ ఆనంద డోలికల అనురాగ అనుభూతులమయం. తన రచనలు అంతులేని అనంత ఆకాశ భావగంభీర్య సారం. సమాజ సంస్కృతి బంధాలతో పరిరక్షించే ప్రణయ గీతాల పారవశ్యం. పసిగందు రోదనలను ఓదార్పునిచ్చే మమతామయ లాలనల లాలిత్యం. భక్తి పారవశ్య కరుణాహృదయ ఆర్తజన రంజక కమనీయ కళాఖండం. కవిత్వపు అంచులను కొలవలేని అనంత విశ్వవ్యాప్త ఏకకాల సంపూర్ణ భానోదయం. కవిత్వపు అంచులను కొలవలేని అనంత విశ్వవ్యాప్త ఏకకాల సంపూర్ణ భానోదయం. మానవతా సందేశాలతో మేలుకొలిపిన మేలిమి మనసుని ప్రతిబింబించే మధుర స్వరగీతం. తన గీతాల్లో మేలుకొలిపిన సమతాభావం హృదయాలను పలికించే సత్యశ్రవణం. వేదనల్లో ఓదార్పు వెచ్చదనాన్ని నింపే ప్రేమ స్పర్శల కవితామృత సారం. గుండె శ్వాసలలో పూల పరిమళ భావాలు నింపే పరిమితులు లేని శాశ్వత వేద్యం. సామాజిక స్పృహను కవిత్వానికి మూలధనంగా మలిచిన గొప్ప రచయిత చందం. ఆయన కలం నుంచి జాలువారిన అక్షర కుసుమాలు ప్రేమతో నిండిన పరిమళ కవితా గ్రంథం. ప్రతి పుటలో చీకటిని పారద్రోలే వెలుగు, వాక్యాలు తేజస్సుగా మెరిసే వెన్నెల అందం. సాహిత్యాన్ని సేవగా భావించిన ఆ రచనలు ఒక విహంగ వీక్షణం. సాహిత్యాన్ని సేవగా భావించిన ఆ రచనలు ఒక విహంగ వీక్షణం. ధ్యేయ జీవన స్ఫూర్తికి అతని సాహిత్య ప్రయాణం పవిత్ర రూపక ప్రమాణం. విద్యుత్తును విరజిమ్మిన ఆ వాంగ్మయ గాత్రం సభల్లో సన్మానిత కీర్తి పతాకం. కవిత మాత్రమే కాదు, ప్రజా పరిషత్తులోనూ సేవ చూపిన సారస్వత సంపన్న ఖ్యాతి. ఆయన మాటల్లో ప్రవహించే స్వచ్ఛత, ప్రతి పదంలో పరిమళించే సత్య సౌరభ నిరతి. మన తెలుగు మాతృభాషను విశ్వవేదికపై గెలిపించిన విశ్వంభర సాహిత్య శిఖరం. జగతికే ప్రేరణగా నిలిచిన తేట తెలుగు మానవీయ ధ్వని శక్తికి ఇతనే ప్రతీతి.
జగతికే ప్రేరణగా నిలిచిన తేట తెలుగు మానవీయ ధ్వని శక్తికి ఇతనే ప్రతీతి. చిరంజీవిగా నిలిచిన సినారే సాహిత్యనాథుడికి వాడని నా హృదయ కవిత్వ అక్షర కుసుమాంజలి నివాళులు. చిరంజీవిగా నిలిచిన సినారే సాహిత్యనాథుడికి వాడని నా హృదయ కవిత్వ అక్షర కుసుమాంజలి నివాళులు. తెలుగు తల్లి ఒడిలో ముద్దు బిడ్డగా ఆడి వెలిగిన ఆ మహాకవికి తరగని నా శతకోటి నీరాజనాలు. తెలుగు తల్లి ఒడిలో ముద్దు బిడ్డగా ఆడి వెలిగిన ఆ మహాకవికి తరగని నా శతకోటి నీరాజనాలు. ధన్యవాదాలు మేడం. నా కవిత అద్భుతం సార్, చాలా బాగా రాశారు. శతకోటి నీరాజనాలు అనుకుంటూ ఆఖరికి నీరాజనం అర్పించారు. అంత మంచి మంచి మధురమైన భావాలు అన్ని పెట్టి అలతి అలతి పదాలైనా కూడా అనంత అర్థాలతోటి అద్భుతంగా రాశారు. చాలా బాగుంది సార్. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శివుని నామం నారాయణి తత్వం మనసు మందిరం అక్షర సేద్యం తన ధనం తెలంగాణం తేట తెలుగు ధనం. శ్రీమన్నారాయణ గారికి వందనం, అభివందనం, ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. तुम मेरे ख्यालों में बेवक्त क्यों चली आती हो, रुकते दिल की आहट में सांस बन के जाती हो। तपती गरम धूप में एक छांव बन के रह जाती हो। मैं क्या बताऊं जाने मन तू मेरी क्या लगती हो। ख्यालों में बेवक्त क्यों चली आती हो, रुकते दिल की आहट में सांस बन के जाती हो। काश मैं तुझको नजरों के सामने निहार सकूं, हर पल तेरी दीदार में ये जिंदगी गुजार सकूं। इतना खुश नसीब कहाँ तुम्हें आगोश में ले सकूं। दिल से दिल मिल मिल चुके बिछड़ के कैसे जी सकूं। तुम मेरे ख्यालों में बेवक्त क्यों चली आती हो, रुकते दिल की आहट में सांस बन के जाती हो।